దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యాంశ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బలహీనమైనటువంటి క్షణాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటూ ఉంటాయి. బలహీనమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క మనిషి కూడా రకరకాలైనటువంటి బలహీన స్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. కామన్ గా వచ్చినటువంటి విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా బలహీనమైనటువంటి ఘటాలు, రకరకాల బలహీనతల నుంచి మనుషులు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక భరోసా ఏంటంటే, మీరు ధైర్యం వహించండి, మీరు బలహీనులు కాక బలవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే నేను మీకు తోడుగా ఉన్నాను, మీ పనుల్లో నేను సహాయం చేస్తాను, మీకు కావలసిన ఆరోగ్యం దయచేస్తాను, మీకు కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా నేను అనుకూలపరుస్తాను. కాబట్టి మీరు ధైర్యము వహించండి, అంతేగాక మీ కార్యము నేను సఫలము చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు కార్యాలను సఫలపరిచేటటువంటి దేవుడు. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు, మోషే జీవితాన్ని మనం గమనించినప్పుడు, అబ్రహాముని దేవుడు పిలిచి ప్రత్యేకపరిచి అభివృద్ధి చేసి ఆశీర్వదించి ప్రతి కార్యములో కూడా దేవుడు అబ్రహాముకి ఎంతగానో తోడుగా ఉండి అన్ని విషయాల్లో అబ్రహాముకి సహాయం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలాసార్లు మన కార్యము సఫలమగటం కొరకు మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం, మనుషులని నమ్ముతాం, మనుషులకు రకరకాలైనటువంటి సహాయాలు మనం చేస్తాం. మనుషులు ఈ కార్యము చేయాలన్న ఉద్దేశంతో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తా ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు నీ కార్యాన్ని సఫలము చేసేటటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నీవు అనుకున్నటువంటి కార్యము ఏదైనా కావచ్చు, కానీ దాని కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, దాని కొరకు నీవు అంగలార్చండి, దాని కొరకు ఉపవాసం ఉండి ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ కార్యము నా జీవితంలో సక్సెస్ దయచేయి ప్రభువా, మా పిల్లల చదువులో నువ్వు సహాయం చేయి ప్రభువా, మా పిల్లల యొక్క ఉద్యోగాల్లో నువ్వు సహాయం చేయి ప్రభువా, నా భర్త ఉద్యోగంలో నువ్వు సహాయం చేయి ప్రభువా, దేవా నీ కృప దయచేయి ప్రభువా, నీ కాపుదల దయచేయి ప్రభువా, నాయన ఈ విషయంలో మాకు సక్సెస్ దయచేయి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు ప్రియులారా, దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనం గమనించినట్లయితే ఎన్నోసార్లు ప్రభు మీద ఆధారపడ్డారు, ప్రభువుని అడిగారు, ప్రభువు మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి వారి జీవితంలో చాలా సక్సెస్ చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు నీ కార్యాలను సఫలపరిచేటటువంటి దేవుడుగా కనబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం, ప్రభు నీ కార్యాలను సఫలపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి, ఆయన నీ బిడ్డలు వారి నా తండ్రి వారి జీవితంలో నేను మీ కార్యము చూడాలని చెప్పి ఎంతగానో ఆసక్తి కలిగి ఉండగా ప్రభువా, మీ కార్యాన్ని వాళ్ళ జీవితంలో సఫలపరచమని కోరుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి, వారి అవసరతలను అక్రతలు అన్ని మీరు తీర్చండి ప్రభువా. వారి బిడ్డల ఎగ్జామ్స్ లో మీరు సహాయం దయచేయండి, ఉత్తీర్ణత దయచేయండి. మీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు మేలు చేసే దేవుడు అని, నీవు సఫలపరిచే దేవుడు అని, నీవు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అని, నీవు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు అని, నీవు స్వస్థపరిచే దేవుడు అని, నీ బిడ్డలు నీ మీద ఆధారపడుతూ ఉండగా ప్రభువా నా తండ్రి, మీరే ప్రతి విషయంలో కూడా మీ కాపుదల దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని నమ్ముచు మా ప్రార్థన మనవులన్నీ కూడా పొంది ఉన్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ కార్యాలన్నీ కూడా సఫలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.